సార్ బాలకృష్ణ గారు మనం చూసాం అసెంబ్లీలో చిరంజీవి గారికి సంబంధించి పేరు తీసి మాట్లాడిన కామెంట్స్ అక్కడ వాడు వీడు అనేది కూడా పదాలు చేర్చేసరికి ఇంకా పెద్ద దుమారమే రేగుతోంది. మీరేమంటారు ఆ కామెంట్స్కి సంబంధించి? నమస్తే అండి. ఈనాటి ప్రేక్షకులందరికీ అదేవిధంగా స్వర్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అసెంబ్లీలో చిరంజీవి గారి పట్ల బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర కార్యదర్శిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఆ రోజు పెద్దలు చిరంజీవి గారు కానీ లేదంటే అంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గత ముఖ్యమంత్రి గారిని సినిమా పెద్దలు కలిసిన సందర్భానికి నేపథ్యంలో జరిగిన చర్చ, దానికి సంబంధించి అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు అనేది చూస్తా ఉంది. అదే పరిస్థితుల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ గారికి మామగారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వయాన బావమర్ది గారు, స్వయాన నందమూరి తారక రామారావు గారికి తనయుడైన బాలకృష్ణ గారి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపే పరిస్థితి ఉంది. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఏదైనా కానీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలి. కానీ ప్రధానమైన భూమిక వహించాల్సిన పెద్దలు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఐక్యతకి దెబ్బతీసేదిగా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి మార్పు నేపథ్యం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ రాజకీయాలు ముందుకు పోతున్న నేపథ్యం, దానికి జనసేన వైపు నుంచి ఏమైనా అభ్యంతరం ఉంటుందా, లేదా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు పోతుందా, లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మరో పక్క పవన్ కళ్యాణ్ గారు మరో 2 టర్ములు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అవసరం ముఖ్యమంత్రిగా అనే పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం వ్యాఖ్యలు సంబంధించి. ఈ పరిస్థితుల్లో అంత ఐక్యతతో ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమాకు సంబంధించిన అంశాన్ని తీసుకుని వచ్చి బాలకృష్ణ గారు ఆ సినిమా వ్యాఖ్య ఒకటి, ఆయనకు సంబంధించిన గెస్ట్ల యొక్క విధానంలో 9వ పేరుగా ఆయన పేరు పొందుపరిచారని, రెండోది కామినేని శ్రీనివాస్ గారు దానికి సంబంధించిన వ్యాఖ్యలు. ఆ రోజు ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రేట్లు పెరిగే నేపథ్యంలో ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళి చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యంలోనే ఆ రోజు సాధ్యమైందని కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్య చేయటం. ఒక పక్క కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్య చేయటం, మరో పక్క దానికి సంబంధించి పెద్దలు బాలకృష్ణ గారు స్పందించటం, వ్యాఖ్య చేసిన ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినవి. కూటమి ముందుకెళ్తున్న నేపథ్యంలో పెద్దలు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నేపథ్యంలో వాడు వీడు అనే వ్యాఖ్యలు నేరుగా చిరంజీవి గారికి వర్తించే విధంగా, చిరంజీవి గారిని అన్నట్టుగా బాలకృష్ణ గారు వాడు అనటాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన పెద్దలు కానీ, జనసేన నాయకత్వం కానీ, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కానీ, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్న ముఖ్యమైన నాయకత్వం కూడా ఆ వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి సజావుగా ముందుకు పోతున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం, ఆ విధంగా స్పందించటం, వాడు వీడు అనే వ్యాఖ్యలు చేయటం సహేతుకం కాదు. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి మద్దతు తెలపడం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆపితే ఆ ప్రభుత్వంలో ఆయన రోడ్డు మీద పడుకున్న పరిస్థితి ఉంది, నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అటువంటి పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాజమండ్రికి వెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. ఇంత ఐక్యతతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన నాయకుడు బాలకృష్ణ గారు. అటువంటిది ఒక చిన్న అంశంలో స్పందించి ఘాటైన పదాలు, ఘాటైన వ్యాఖ్యలు, వాడు వీడుగా నేరుగా చిరంజీవి గారిని వ్యాఖ్యానించటం మొత్తంగా కూటమి ప్రభుత్వ పెద్దలు దీని మీద ఇస్తుపోతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిన నాయకత్వంలో కుటుంబంలో ముఖ్యమైన నాయకుడు బాలకృష్ణ ఈ విధమైన వ్యాఖ్యలు చేయటాన్ని కూటమి మొత్తంగా విభేదిస్తుంది. ఆ వ్యాఖ్యల పట్ల సరైన పద్ధతి కాదనేదే కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. కానీ బాలకృష్ణ గారే నేరుగా వ్యాఖ్యలు చేయటం, ఒక పెద్ద స్థాయి నాయకుడు, అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ, యువ నాయకుడు మన లోకేష్ గారికి కానీ సన్నిహితమైన బంధుత్వం కలిగిన బాలకృష్ణ గారి వ్యాఖ్యల పట్ల వారు కూడా మనసులో బాధపడటం తప్ప స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా అంతర్గతంగా ఇప్పటికే
చిరంజీవి గారితో వారు మాట్లాడినట్టుగా వింటా ఉన్నాం. కానీ అధికారికంగా రెండు వైపుల నుంచి ఎవరు కూడా లీక్ ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తంగా చూసుకున్నట్టుగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు చిరంజీవి గారిని అవమానపరిచినట్టుగానే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా సామాజిక వర్గంగా కాపు వర్గాలంతా కూడా దీని మీద తీవ్రమైన నిరసన తెలుపుతా ఉన్నాయి.